హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ వచ్చిందండి. ఆ బైక్ ప్రాబ్లం ఏంటంటే ఇలా కీ ఆన్ చేయగానే మనకు పెట్రోల్ అనేది మొత్తం ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. కీ ఆన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం పెట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అనేది కస్టమర్ చాలా కంగారు పడ్డారు. ఈ వీడియోలో మీకు ఏం చేయాలనేది చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర హెచ్ఎఫ్ డీలక్స్ BS6 వచ్చిందండి. దానికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి పెట్రోల్ ట్యాంక్లో నుంచి లీక్ అవుతుందన్నమాట. అయితే వేరే మెకానిక్ దగ్గరికి వెళ్తే మాకు అర్థం కావట్లేదండి అని చెప్పేసి మన దగ్గర పంపించారు. నేను చూస్తే ఇక్కడ పైప్ నుంచి లీక్ అవుతుందా లేకపోతే ట్యాంక్లో నుంచి ఏమైనా లీక్ అవుతుందా అని చూశాను. కాకపోతే అక్కడ నుంచి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఇక్కడ నుంచి చూస్తే మనకు ట్యాంక్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అనేది నాకు కొంచెం డౌట్గా ఉంటే క్లియర్ చేయడానికి మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే మీకు ఏం కనిపించడం లేదు. కాకపోతే అటు సైడ్ నుంచి మనం చూస్తే మనకు ఈ ఫస్ట్ అయితే మనం ఈ కప్లర్ ఉంది కదా, కప్లర్ని తీయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2 పిన్స్ ఉంటాయి, దీనికి ఇలా నొక్కి దాన్ని బయటికి తీసేస్తే మనకు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చాలామందికి తెలియదు కాబట్టి నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. బైకుల గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి మీరు మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. పాత మోడల్ బైక్ పెట్రోల్ పైపు ఒకటి తీసుకొని దీనికి ఇలా ఆల్టరేషన్ చేసి వైర్ని దాన్ని చుట్టేసాను అన్నమాట గట్టిగా. అది ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అని తెలుసుకోవడానికి మనకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఈ పెట్రోల్ అనేది ఇట్లా బయటికి వచ్చేస్తుంది అన్నమాట. కీ ఆన్ చేయగానే ఇట్లా మనకు పంప్ అనేది పెట్రోల్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట, ఫ్యూయల్ పంపు. ఆ పంపులో నుంచి ప్రెషర్కి మనకు ఇట్లా బయటికి వచ్చేస్తుంది అనమాట. కస్టమర్ నా దగ్గర రాకముందు వేరే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లారు. కాకపోతే అతనికి అర్థం కాదాక మన దగ్గర పంపించారనమాట. BS6 రిపేర్ చేయాలంటే చాలామంది కంగారు పడతారు. ఆల్రెడీ ఇక్కడ ఎంసీల్ పెట్టి చూశాను, కాకపోతే ఇది ఎంసీల్ మాత్రం ఆగట్లేదు. అంటే ఇది ఫ్యూయల్ పంప్ అనేది కంప్లీట్గా మార్చుకోవాలన్నమాట. అయితే కస్టమర్కి చెప్పాను కొత్తది ఒకటి తీసుకురండి అని చెప్పేసి, ఆయన తీసుకురావడానికి వెళ్ళాడు. కాకపోతే అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఇది ఫ్యూయల్ పంప్ అనేది మనకు 6 బోల్ట్స్ ఉంటాయి అన్నమాట. 6 బోల్ట్స్ ఇప్పుకుంటే మనకు ఫ్యూయల్ పంప్ అనేది బయటికి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. హీరో కంపెనీ అయితే కస్టమర్ మనకు ఫ్యూయల్ పంప్ అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు దీనికి ఫ్యూయల్ పంప్ అయితే మీకు ఫిట్ చేస్తాను. లాస్ట్ ఎండింగ్లో మీకు చెప్తాను దీని ప్రైస్ ఎంత ఉంది అనేది. హీరో కంపెనీ జెన్యున్ పార్ట్స్ అనమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం జెన్యున్ పార్ట్స్. ఇది రైట్ సైడ్లో ఉన్నదేమో కొత్తదండి, లెఫ్ట్ సైడ్లో ఉన్నది మనకు పాతది. ఇక్కడ చూడండి ఈ ఫిల్టర్ ఎంత క్లీన్ ఉందో. ఇక్కడ చూడండి ఈ ఫిల్టర్ అనేది మొత్తం మైలా పడిపోయింది అనమాట. ఈ మైల పడిపోయిన తర్వాత పెట్రోల్ అనేది ప్రెషర్ అయ్యి ఇక్కడ పలిపోయింది అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే సర్వీసింగ్ చేయించినప్పుడు ఈ ఫిల్టర్లు అనేది క్లీన్ చేసుకోవాలి. మెకానిక్ చెప్తే ఆయన క్లీన్ చేసి ఇస్తారు మనకు. ఫ్యూయల్ పంపు ఫిట్ చేసే ముందు ఈ ఓరింగ్ ఉంది కదా, రబ్బర్ ఓరింగ్ అనేది ఇక్కడ కూర్చోవాలన్నమాట. అలా కూర్చోకపోతే మనకు పెట్రోల్ అనేది లీక్ అవుతుంది. మీకు ఈ ఓరింగ్ కూర్చోపెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇట్లా లెవెల్లో కూర్చోవాలన్నమాట. ఇట్లా లెవెల్గా కూర్చుంటేనే మనకు పెట్రోల్ అనేది లీక్ కాకుండా ఉంటుంది, లేకపోతే లీక్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇది కాస్త జాగ్రత్తగా గమనించాలి. దీన్ని ఇలా తీసుకెళ్ళి దీంట్లో ఇలా పెట్టి జాగ్రత్త లోపల దించాలన్నమాట.
ఇలా తీసిన తర్వాత ఇది కరెక్ట్గా కూర్చున్న తర్వాత మీకు ఈ ప్లేట్ అనేది ఉంటుంది. మనకు ఇలా పెట్టాలా ఇలా పెట్టాలి అనేది మీకు ఇక్కడ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మార్కింగ్ ఉంటుంది మరియు ఇక్కడ మార్కింగ్ ఉంటుంది అన్నమాట. ఈ మార్కింగ్కి మీరు ఇలా కరెక్ట్గా కూర్చోబెడితేనే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. కరెక్ట్గా హోల్స్ కూడా మ్యాచ్ అవుతాయి. ఇది మాత్రం మీరు కరెక్ట్గా గమనిస్తే మీకు కరెక్ట్గా ఇది కూర్చుంటుంది అన్నమాట. అది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ టైట్ చేసిన తర్వాత ఇక్కడ టైట్ చేస్తారు, అది తప్పండి. ఇది అపోజిషన్ డైరెక్షన్లో టైట్ చేయాలి. ఇలా ఎదురుగా టైట్ చేసుకుంటే మనకు అది కరెక్ట్గా సెట్ అవుతుంది. దీంట్లో నేను పెట్రోల్ అయితే పోసేసాను. కాకపోతే ఏమైనా లీక్ ఏమైనా అవుతుందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూల్ పంప్ నార్మల్గా కూడా మనకు ఏమైనా లీక్ అవుతుందా అని బయట పెట్టి చెక్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉండదు. ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది అనుకోండి. ట్యాంక్ అయితే ఫిట్ చేసేసాను, పైప్ కనెక్షన్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు మీకు బైక్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను. బైక్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు ఇక్కడ చూడొచ్చు. పెట్రోల్ లీక్ ఏమైనా అవుతుందనేది 1-2 సార్లు మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లీక్ అవ్వడం అనేది ఇక్కడ నుంచి అవుతుంది, ఇక్కడ కూడా పడుతుంది. కాకపోతే లీక్ అవ్వట్లేదు. ఇటు సైడ్ కూడా ఏమైనా లీక్ అవుతుందో చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఎంతైనా మనం మెకానిక్ బాధ్యత అది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు BS6 HF డీలక్స్ దానికి ఫ్యూల్ పంప్ అనేది మార్చామన్నమాట. ఈ ఫ్యూల్ పంప్ వచ్చేసి మనకు 2800 పడుతుంది. మనకు కొన్ని ప్లేసెస్లో మీకు కొంచెం తక్కువ కూడా కావచ్చు, కొంచెం ఎక్కువ కూడా కావచ్చు. మొత్తానికైతే ఫ్యూల్ పంప్ అయితే దీనికి మార్చేసాం. లీకేజ్ ఏమి కూడా లేదు, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. చాలామంది BS6ని చూసి కాస్త కంగారు పడతారనమాట. కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. మీకేమైనా BS6 గురించి తెలుసుకోవాలంటే కామెంట్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా నేర్చుకున్నారా లేకపోతే నేర్చుకోబోతున్నారా అనేది కూడా కాస్త కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. BS6 బైకుల గురించి చాలా ఇన్ఫర్మేషన్ నేను మన యూట్యూబ్లో వీడియోలో పెట్టాను అనమాట. మీరు డిస్క్రిప్షన్లో పోయి చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే బైకులకు రీస్టోర్ మోడిఫై చేసిన వీడియోస్ కూడా దాంట్లో ఉన్నాయి, చాలా చూడొచ్చు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేసి పెట్టాను, ఆ వీడియోలు మీరు అక్కడ ఉంటాయి, చూడొచ్చు. మీరు ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోవచ్చండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీకు 2 సార్లు నొక్కితే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేసింది. వీడియోస్ నాది ఎప్పుడైనా సరే మీరు పూర్తిగా చూస్తే వీడియో అనేది కంప్లీట్గా అర్థమవుతుంది మీకు. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం లైక్ చేయండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాము. అంతవరకు జై హింద్.